ఒక విద్యారంగమే కానీ లేదు వ్యవసాయ రంగమే కానీ అనేక రంగాలు మీ అందరికీ తెలుసు. ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు మరి వ్యవసాయ రంగంలో ఇవాళ ఆర్బీకేలు తీసుకుంటే ఐక్యరాజ్య సమితిలోనే వాళ్ళ ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలను ఐడెంటిఫై చేసి ఇవాళ రైతు భరోసా కేంద్రాలని మిగతా దేశాలు కూడా వచ్చి స్టడీ చేసే పరిస్థితి, మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వచ్చి స్టడీ చేసే పరిస్థితి. ఇవాళ ఈ క్రాప్ ఈకేవైసీ చేస్తున్నామంటే ఇవాళ దేశంలో జరుగుతుందంటే అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రవేశపెట్టిన పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాలు ఇవాళ ప్రైవేటీకరణ ఎంత నష్టం జరిగిందనేది మీ అందరికీ తెలుసు. యాదృచ్ఛికంగా తెలుగుతాలకు ఆలోచన నిన్న చూసారు. విమాన రంగంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళకి కూడా ఇంకా దాని నుంచి బయటపడలేదు. ఇవాళ కూడా ఇంకా ఆ విమాన రంగం ఇవాళ ఇప్పటికి కూడా ఇంకా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే విమాన రంగాలు ప్రైవేటీకరణ చేశారో ఇవాళ ప్రైవేటీకరణ చేసిన విమాన రంగాలు ఎయిర్లైన్స్ వాళ్ళు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనం నుంచి పక్కకెళ్ళిపోయి వాళ్ళ ప్రభుత్వాలు శాసించే పరిస్థితి వచ్చింది. ఇవాళ దేశంలో విమాన ప్రయాణికులు ఎన్ని ఇక్కట్లు పడ్డారో గత వారం రోజులుగా చూస్తే సుమారు లక్షలాది మంది ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు. ఇవాళ విమాన టికెట్ కొనుక్కోవాలంటే సుమారు 40,000 50,000 రూపాయలు విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి ఇస్తే నియంత్రించే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వంలో నియంత్రణ లేదు. ఏమంటే ప్రైవేట్ రంగానికి ఇస్తాం. ఇవాళ మీరు చూస్తుంటారు చాలా మంది వాళ్ళ మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ సోషల్ మీడియాలో చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ వారు చాలా మంది సోషల్ మీడియా చెప్తా ఉంటున్నారు, అయ్యా మా పౌర విమాన శాఖ మంత్రి చాలా బుద్ధిమంతుడు, ఆయన అమాయకుడు, ఆయనకి ఏం తెలీదు, అవన్నీ విమానాన్ని ప్రైవేట్ రంగం గెలిపి ఆయన చేతిలో ఏముందని చెప్తున్నారు. అంటే ఒక తెలుగువాడు ఈ ప్రాంతం నుంచి వాసి ఉత్తరాంధ్ర వాసి మనవాడు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం మనందరూ గర్వంగా ఫీల్ అయ్యాం. ఇవాళ మనవాడు ఇవాళ తప్పించుకునే పరిస్థితిలో ఇవాళ విమాన రంగంలో ఇవాళ చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితిలో ఈ దేశంలో విమానయాన శాఖ మంత్రి ఇంత అసమర్థుడు అని చేస్తే ఇవాళ అందరూ తలదించుకునే పరిస్థితి. ఇవాళ అన్ని టీవీ ఛానల్స్ నేషనల్ డిబేట్స్ స్టేట్స్ లో నేషనల్ ఛానల్స్ డిబేట్స్ లో చూస్తా ఉంటే అన్ని భాషల్లో కూడా మాకు వాళ్ళన్ని ట్రాన్స్లేషన్ చేస్తా ఉంటే చాలా సిగ్గుతో తలవంచుకుంటున్నాం. కారణం విమాన శాఖ మంత్రి ఫలాన్ని చక్రించారు, వెళ్ళిపోయారు, ఏమైందో తెలియదు, వారు ఎక్కడా కూడా మానిటరింగ్ లేదు. ఇవాళ వారు ఏం చేసినా ఇవాళ మొహమాట లేకుండా ఇవాళ ఇండిగో సంస్థ వారు విమానాన్ని ఆపి కూర్చున్నారు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరని చెప్పి. ఇవాళ మీరు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో మీరు ఇచ్చిన ఆదేశాలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డీజీసీ ఆదేశాలు వెనక్కి తీసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఇవాళ ప్రైవేట్ రంగం. అంటే ఒకసారి ప్రైవేట్ రంగంకి ఇస్తే ప్రైవేట్ రంగం కానీ ఎప్పుడైనా మీకు పూర్తిగా ఆ వ్యవస్థ ప్రైవేట్ రంగంకి వెళ్ళిపోతే వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజల్ని శాసించే పరిస్థితి వస్తుంది అనడానికి వాళ్ళ ఎగ్జాంపుల్ విమాన రంగం. రేపు రాబోయే రోజులు ఇది కూడా అదే జరుగుతుంది. ఇవాళ జిల్లాలో మెడికల్ కాలేజ్ ప్రతి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ రంగం చేస్తే జిల్లాలోని హాస్పిటల్స్ ఈ మెడికల్ కాలేజీలు కలిపి మొత్తం హాస్పిటల్ కలిపి ఒకటి అయిపోతారు. అయితే పేరు పేదవాడు ఎక్కడికి వెళ్ళి హాస్పిటల్ వైద్యంకి వెళ్ళినా ఏ వైద్యంకి వెళ్ళినా ఎక్కడైనా డబ్బు కట్టి అక్కడైనా డబ్బు కట్టి అంటారు. ఇక ప్రైవేట్ ప్రభుత్వ వైద్యం ఉండదు. ఏమంటే ప్రభుత్వ వైద్యం గాలి కొలిసారు, ఇక ప్రైవేట్ వాళ్ళు అందరూ కూడా సిండికేట్ అయిపోతారు. సిండికేట్ అయిపోయి మీరు ఎక్కడికి వెళ్ళినా మొహమాట లేకుండా చెప్తారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే చెప్తారు, ఏమైంది మీ వైద్య రంగం అంటే అదంతా ప్రైవేట్ చేస్తారు, మా చేతిలో ఏముంది, మాకేం సంబంధం చెప్తారు. ఇది ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ చెప్తున్న మాటలు. ఒక ప్రజాప్రతినిధులు బాధ్యత మనుషులు ఇవాళ వ్యవస్థలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు చెప్తున్న మాట్లాడంటే ఇది ప్రైవేట్ రంగానికి ఇచ్చేసాం, మాకేం సంబంధం లేదు. రేపు కూడా అంతే జరుగుతుంది. ఇవాళ మెడికల్ కళాశాల అనేది ఒక విద్య కాదు, మెడికల్ విద్య కాదు, మెడికల్ వైద్యం కూడా ఇవాళ సీట్ వచ్చి ఫీజు నియంత్రణ అని చెప్పి గవర్నమెంట్ పెడతారు. స్టార్టింగ్ లో మాస్టర్ నుంచి వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళు లక్షల ఫీజులు వసూలు చేస్తారు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు. ఇంకా డబ్బులుడే ధనవంతుడే ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడు తప్ప, పీజీ డాక్టర్ అవుతాడు తప్ప మరి మామూలు పరిస్థితులు. ఏమంటే ప్రభుత్వాలు ప్రశ్నిస్తే అచ్చా మన చేతులు ఏముంది అంతా ప్రైవేట్కి ఇచ్చిస్తాం, పీపీపీ మోడీలో వాళ్ళు చేస్తా ఉంటారు, మీకు అవకాశం ఉంటే చదువుకోండి లేకపోతే మానేయండి అని చెప్తారు. వైద్యం అంటే అదే చెప్తారు. కాబట్టి ఇవాళ ఇలాంటి సాహసాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి చేశారు. చేసినప్పుడు అనేక ఇప్పుడు రాజకీయ పార్టీలో లేకపోతే కొన్ని పార్టీ పత్రికలో కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి, ఎక్కడ ఉంటాయి కొన్ని సంతకాలు ఎవరు చేస్తారు, ఎవరు ప్రజలు ఎవరు పోతారు ప్రజలని వాళ్ళు చేసి చూపించారు. వాళ్ళు ప్రజలందరి దగ్గరికి వచ్చారు. ఇవాళ మీరు ఇచ్చిన ప్రతి కోటి సంతకాల లిస్టు కూడా మీకు రాబోయే రోజులు ఇస్తాం, వెరిఫై చేసుకోండి. లేదండి ఏమయ్యా నువ్వు వచ్చి సంతకం పెట్టావు, ఈ సంతకాలు కోటి సంతకాలు పాల్గొన్నావు, నువ్వు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వ్యతిరేకించావా లేదంటే వాళ్ళే చెప్తారు. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మా ప్రజాప్రతినిధులందరికీ
అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను కొత్తగా తెలియజేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు భీముల నియోజకవర్గానికి సంబంధించిన దీంట్లో భాగస్వామ్యం భీముల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా విద్యార్థులకు కానీ లేదు ఉద్యోగ సంఘాలకు కానీ లేదు వ్యాపార సంఘాల వ్యాపార వర్గాలకు కానీ అన్ని వర్గాల వారికి ఎవరైతే పౌర సంఘాలకు కానీ అందరికీ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందో ఖచ్చితంగా ప్రజల పక్షానే మేమందరం ఉండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని అంచడానికి ఎన్ని రకాల కార్యాచరణ చేసినా ఖచ్చితంగా మేము వెనకాడి పోము. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని చెప్పి మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా భీముల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి పెద్దగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. మరి రేపటి రోజు కార్యక్రమం ఖచ్చితంగా మీ ద్వారా మీడియా ద్వారా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు భీముల నియోజకవర్గం సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు అందరూ కూడా 10 గంటల కల్లా మరి తగరపల్స అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావాలని మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి మరి భాగస్వాములు అయ్యి అక్కడ నుంచి దీన్ని ఒక ర్యాలీగా తీసుకెళ్లి మరి జిల్లా పార్టీ కార్యాలయానికి అంచేంత వరకు మీ అందరూ కూడా పాల్గొనాలని దీంట్లో కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.